హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మేమందరం ఏంటంటే సీతపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. మేము అక్కడే వంట చేసుకుని అక్కడే మ్యూజిక్ అవన్నీ ఎంజాయ్ చేద్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం. బాగా సండే కదా, ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్తే బాగుంటుందని చెప్పేసి బిర్యానీకి సంబంధించినవి ఇంకంతా ఆడోళ్ళగే సర్ది ఇలాగే ఉంటుందండి. 2 వాటర్ టిన్స్, ఒక టిన్లోనైతే డ్రింక్స్ పెట్టామన్నమాట. వెళ్ళే దారిలోనే ఐస్ వేయించాము. అందులో అయితే బాగా ఎంజాయ్ చేసాం. ట్రిప్ అయితే మీరు మిస్ అవ్వకుండా వీడియో అనేది చూసేయండి. మేమైతే ఏంటంటే కార్ అనేది అయితే రెంట్కి తీసుకున్నామండి. కార్ రెంట్ వచ్చేసి 2000 అయ్యింది. పెట్రోల్ ఛార్జెస్ ఏమో 2000 అయినాయి అనమాట. అంటే గ్యాస్ ఉంది, సిఎన్జి కొట్టించాం, కానీ కొన్ని ప్లాన్స్ ఫ్లాప్ అవుతాయని కొంచెం ఫ్లాప్ అయ్యిందండి. ఫస్ట్ వెళ్ళిన ప్లేస్కే వెళ్ళొచ్చు కదా సీతపల్లి. మా తమ్ముడు ఏదేదో చెప్పాడని చెప్పి సరే కొంచెం మారేడుమిల్లి దగ్గరే కదా అని చెప్పేసి మారేడుమిల్లి వెళ్ళాము. అక్కడ ఏదో చిన్న ఇన్సిడెంట్ వల్ల మారేడుమిల్లి క్లోజ్ చేస్తుంది. మళ్ళీ కొంచెం అమృతధార ఉందని చెప్పి దాని దగ్గరకు కూడా వెళ్ళాము. అది బాగాలేదు అన్నారు. ఫైనల్గా ఫస్ట్ ఏదైతే ప్లాన్ చేసుకున్నామో అక్కడికే వెళ్ళామన్నమాట, సీతపల్లి. ఇది వచ్చేసి ఐస్ ఫ్యాక్టరీ అండి. ఇక్కడ ఐస్ అయితే తీసుకున్నాం మేము డ్రింక్స్ పెట్టడానికి. వెళ్ళే దారిలోనే సింగారం తల్లి చింత అని చెప్పేసి సింగారం తల్లి గుడి ఉందన్నమాట. అందుకే అక్కడికి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. మేము వెళ్ళేసరికి మేము వచ్చేసరికి 8 అలాగే అయ్యిందండి. 8కే నైవేద్యం పెట్టేశారు. అమ్మవారి వెనకాల పెద్ద చెట్టు అనమాట. దీనికి ఎన్ని ముడుపులు ఉన్నాయో నేను ఫస్ట్ టైం అనమాట రావడం. ఇలాగా విశాలంగా ఉంది గుడి అయితే, చాలా బాగుంది. దీనికి ఎన్ని ముడుపులు కట్టేసి ఉన్నాయో చూడండి మీరే ఒకసారి. ఈ చెట్టు అయితే పడుకున్నట్టు ఉందన్నమాట. దీనికి ఏంటంటే పసుపు రాసి అమ్మవారి రూపంలో తీర్చిదిద్దారండి. తీర్చిదిద్ది దానికైతే మనకి కళ్ళు కింద కట్ట ఫామ్ చేశారు. బాగుంది చెట్టు, చూడడానికి చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇక్కడికి రాగానే చూసారు కదా ఎంత విశాలంగా ఉందో. గుడి తలుపులు అయితే తీయలేదు, తాళాలు వేసి ఉన్నాయి. కానీ చాలామంది భక్తులు అయితే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. చూసారు కదా తాళం వేసి ఉంది. మా అమ్మగారు ఏంటంటే కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకున్నారు. అక్కడే పసుపు కుంకుమ అన్నీ పెట్టేసి ఉన్నాయి. అమ్మవారికి ఆపోజిట్లో ఇవి ఉన్నాయి. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇన్ కేసు మేము ఎక్కువసేపు ఉంటే కనుక ఇక్కడ అసలు ఏంటి చరిత్ర ఉంటుంది కదా, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క చరిత్ర నాకు అలాంటివి తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. బట్ అక్కడ ఎవరు లేరు. ఇక్కడ కూడా వంటలు చేసుకుంటారంటండి చాలామంది వచ్చి. చూసారు కదా ఇక్కడ కూడా చాలా షెల్టర్స్ అయితే ఉన్నాయి. చెట్టు కింద వండుకునే వాళ్ళు చెట్టు కింద, షెల్టర్లో వండుకునే వాళ్ళు షెల్టర్లోని వండుకొని తినేసి వెళ్తారంట. నాన్ వెజ్ ప్రియులకి బాగా ఇలాంటివంటే బాగా నచ్చుతాయండి. మ్యాక్సిమం ఇలాంటివన్నీ సండే, ట్యూస్డే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మీ సైడ్ చేస్తారో లేదో కానీ మా సైడ్ అయితే మాత్రం ఇలా ఎక్కువగా లావ్లో గట్ట వెళ్తూ ఉంటాం. మురారి అలా వెళ్తూ ఉంటారండి. మేమైతే ఈసారి వాటర్ ఫాల్స్ దగ్గర ప్లాన్ చేసుకున్నాము. ఇంక వెళ్ళే దారిలో అమ్మవారి గుడి కదా అని చెప్పేసి దర్శనం అయితే చేసుకున్నాము. పిల్లలు అందరం కలిసి వెళ్తున్నాం కదా అనేసి హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా అయితే వచ్చేసాము. చూసారు కదా ఇలా అయితే జరిగింది ట్రిప్పు. ఇక్కడ ఏంటంటే పసుపు కుంకుమ అవన్నీ కూడా మామూలుగా వాళ్ళు అమ్ముతున్నారండి. మనం ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. చాలా అంటే చాలా విశాలంగా ఉందన్నమాట. ప్లేస్ అంతా నీట్గా కూడా ఉంది. ఒక్కొక్క ప్లేస్ అయితే నీట్గా ఉంటుంది. అంటే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో కూడా ఇలాగ 2 అదే ఏమనాలో కూడా తెలియట్లేదు, అలాగ అమ్మవారి కింద ఫేమ్ చేశారు. చూసారు కదా శ్రీ సింగారమ్మ అమ్మవారు అనమాట. ఇది సింగారమ్మ చింత అనమాట. నెక్స్ట్ వచ్చి మేము వెళ్ళే దారిలో అయితే ఎన్ని కోతులు ఉన్నాయోనండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. నేచర్ సూపర్ అనిపించింది అనమాట. ఎప్పుడు సినిమాల్లో చూడడమే తప్ప ఇలా నేచర్ ఎంజాయ్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము. అంటే ఎప్పుడు మా డాడీ తీసుకెళ్ళేవారు, హడావిడిగా తెల్లవారు వెళ్ళిపోయే వాళ్ళము, చీకట్లోనే మళ్ళీ నైట్ అయ్యేసరికి వచ్చేవాళ్ళము. మా నాన్నగారిని కూడా బాగా మిస్ అవుతున్నాం. మా నాన్నగారు లేకుండా ఇదే ఫస్ట్ టైం మేము ట్రిప్ వెళ్ళడం ఫ్యామిలీ అంతా. చూసారు కదా ఎంత బాగుందో నేచరు. మేమైతే రాంగ్ స్టెప్ చేసామండి. అవన్నీ యాక్చువల్గా సింగారం చింత ఒక్కటి వెళ్ళి అక్కడే ఎంజాయ్ చేసి ఉంటే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేద్దాము. ఈ అమృతధార, మారేడుమిల్లి అనుకుంటే వెళ్ళామా, ఒక్కొక్కరికి వామిటింగ్స్ అయిపోయి జనాలు అందరూ నీరసపడిపోయారు. చూసారు కదా ఇవంతా ఘాటీ రోడ్ అండి. మా తమ్ముడైతే డ్రైవింగ్ సూపర్ చేశాడనమాట. చాలా బాగా అనిపించింది నాకు. మా మదర్కి, మా మరిది గారికి వామిటింగ్స్ అవ్వలేదు, మా తమ్ముడికి. ఇంకా అందరూ మా చెల్లికి, మా మదర్కి, మా వారికి కూడా పాపం వామిటింగ్స్ అయిపోయినాయి ట్రిప్లో అయితే. ఎస్పెషలీ ఆ మారేడుమిల్లి అమృతధార అని చెప్పాం కదా, అక్కడికి వెళ్ళకుండా ఉంటే సరిపోయేది. హ్యాపీగా అనిపించేది మాకు కూడా. చాలా టైం సేవ్ అయ్యేది. 2000 రూపీస్ కూడా సేవ్ అయ్యాయి. మేము వెళ్ళే దారిలో చూసారు కదా పనసపండ్లు భలే ఉన్నాయండి చెట్లు. నేను ఎప్పుడు చూడలేదు ఇలా పనసపండు చెట్టు. ఇదే ఫస్ట్ టైం చూడడం బాగా అనిపించింది. మేమైతే మళ్ళీ రిటర్న్ వస్తాం కదా, సీతపల్లి వచ్చి చికెన్ ఫ్రై అయితే చేశాడు మా తమ్ముడు. నేనేమో బిర్యానీ చేశాను. మా అమ్మగారేమో మటన్ కర్రీ చేశారు. మా మరదలేమో ఉల్లి చట్నీ చేసింది. ఒక్కొక్కటి పంచేసుకున్నాం అనమాట. మా చెల్లేమో డ్రింక్లు వేసింది. అంతే ఫటాఫట్ అయిపోయింది వంట చేసేసి గబగబా తినేసి నెక్స్ట్ అయితే మేము వాటర్ ఫాల్స్లో అయితే దిగిపోయామండి. ఇక్కడ వాటర్ చూసారా ఎంత ప్యూర్గా ఉందో. అయ్యో బాబోయ్, నాకైతే సూపర్ అనిపించింది. అలా చాలా ఫ్రెష్గా ఉంది. చూసారా ఆ పక్కనే వంట చేసుకుని మేమైతే ఇక్కడ తడిచామండి. ఎప్పుడు మేము తడిచిన చోటే చెట్టు ఉందన్నమాట. ఇంకా చెట్టు నీడలోనే ఒక్కొక్క జోడీ కూర్చునిపోయాం
కూర్చున్నామన్నమాట. నేను, మా వారు, మా మరిది, మా చెల్లి, మా తమ్ముడు, మా మరుదులు, మా అమ్మగారేమో పిల్లల్ని వేసుకొని అలా పక్కన కూర్చున్నారనమాట. ఇదేంటంటే పిల్లలు కూర్చోవడానికి కూడా సేఫ్గానే ఉంది. చాలా బాగా అనిపించింది. మాకు అసలు భయం అనిపించలేదు. బట్ ఏంటంటే రాళ్ళు ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకుని అయితే దిగాలి. వాటర్ మాత్రం ఎంత ప్యూర్గా ఉందో కదా, చూసారు కదా. నేనేంటంటే ఫస్ట్ టైం కదా ఇలా నాకు వీడియో అసలు సెట్ అవ్వలేదు తీయడం. మ్యాక్సిమం పిల్లలు ఉన్నది గట్టా తీయకూడదు కదా యూట్యూబ్లో పెట్టడానికి, అందుకనే నేను ఇంకా అసలు తీయలేదండి. జస్ట్ మీకు ఈ వీడియో మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. నేను ఇంకొకసారి కూడా వెళ్దామని ప్లాన్ చేసాం, బట్ కొంచెం డిలే అయ్యేలాగా ఉంది. వాటర్ అయితే మాత్రం చాలా ప్యూర్గా ఉంది. చూసారు కదా వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, మాకైతే బాగా అనిపించింది. మేము ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి త్వరగా రిటర్న్ అయిపోయాము. చూసారు కదా మొహాలన్నీ ఎలాగ అయిపోయినాయో. మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు డ్రెస్సులు అవి చేంజ్ చేసేసుకున్నాం అనమాట. మేము డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి హట్ లాంటిది తీసుకెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఏంటంటే వర్షం పడుతుందని చెప్పి త్వరగా బయలుదేరిపోయాము. మళ్ళీ వచ్చేదారిలో ఇంకో చోట షెల్టర్ ఉంటే అక్కడే బిర్యానీ అది తినేసాం. మళ్ళీ రెండో ట్రిప్ తినేసి బయలుదేరే ముందు ఏంటంటే మరి కారు రెంట్కి తెచ్చాం కదండి. రెంట్కి తెచ్చిన కారు ఏంటంటే వర్షం పడిలా ఉందని చెప్పి త్వరగా రావడం వల్ల కొంచెం టైర్లకి మట్టి అది అయ్యిందనమాట. మళ్ళీ దానికి సర్వీసింగ్ అయితే చేయించాడు మా తమ్ముడు, కొంచెం వాటర్ వాష్. ఇవి చూసారు కదా నేచర్ ఎంత చల్లగా ఉందో. వాటర్ వాష్ మేము అందరం కారులో ఉండగానే అతను వాటర్ వాష్ అయితే చేసేసాడు. చాలా త్వరగానే అయిపోయిందండి. చుట్టూ పెట్టేశాడు మొత్తం కారు టైర్లు అన్నీ. మళ్ళీ అంటే ఇన్ కేస్ మళ్ళీ తీసుకున్న మనకి వాళ్ళు పట్టుకెళ్ళారు, బాగా తీసుకెళ్ళారు, మళ్ళీ వెంటనే బాగా నీట్గా ఇచ్చారన్న అది ఇది ఉంటుందని చెప్పేసి మా తమ్ముడైతే ఇంకా డబ్బుల గురించి ఆలోచించకుండా శుభ్రంగా కార్ వాష్ అయితే చేయించాడు అనమాట. మేమందరం లోపల ఉండగా ఆయన కొడుతుంటే నాకు భలే అనిపించింది. చాలా ఎప్పుడు లేదండి, మేము ఇదే ఫస్ట్ టైం కార్లో వెళ్ళడం. అంతా మా తమ్ముడు ప్లాన్ చేశాడు అనమాట. ఇలాగా నేను చెప్పాను నందా ఇలా వాటర్ ఫాల్స్కి వెళ్దామంటే అంత ప్లానింగ్ అంతా మా తమ్ముడిదే. ఇలా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్తారనమాట బర్త్డే ఫంక్షన్స్ అవి చేసుకోవడానికి. మ్యాక్సిమం జెంట్స్ అందరూ కలిసి వెళ్తారు. ఈసారి అయితే మమ్మల్ని ఫ్యామిలీతో తీసుకెళ్ళాడు అనమాట మా తమ్ముడు. చాలా హ్యాపీగా అనిపించింది. బట్ ఇంటికి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాము. మళ్ళీ వెళ్ళేదారిలోనే మేమైతే ఐస్ క్రీమ్ అది తీసుకున్నాము. ఇంకా నాకు వీడియో తీసే ఓపిక కూడా లేదనమాట. ఇంకా ఐస్ క్రీమ్ తీసుకున్న వీడియో అది ఏమీ తీయలేదు. ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయితే అయిపోయామండి. చూసారు కదా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.